కేకేఆర్ మళ్లీ విజయాల బాట పట్టింది. గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలై ఈ సీజన్లో తొలి ఓటమి నమోదు చేసింది కోల్కతా. కానీ ఆదివారం సొంత గడ్డపై లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత లక్నోను 161 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 15.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్లో 4వ విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐపీఎల్లో కేకేఆర్ జట్టు లక్నోను ఓడించడం ఇదే తొలిసారి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తిరిగి విజయాల బాట పట్టింది. ఆదివారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 15.4 ఓవర్లోనే లక్ష్యాన్ని చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 47 బంతులు 89 రన్స్ తో జట్టును గెలిపించాడు. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు రెండో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న ఓపెనర్ సునీల్ నరైన్ 6 సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రఘువంశీ 7 కూడా త్వరగానే వెనుదిరిగాడు. ఈ దశలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కు జత కలిసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బంతులు 38 రన్స్ మ్యాచ్ ను ముగించాడు. ఫిలిప్ సాల్ట్ 47 బంతుల్లో 89 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. లక్నో బౌలర్లో మెషిన్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ రికార్డు సృష్టించింది. లీగ్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టును తొలిసారి ఓడించింది. అంతకుముందు 2 జట్లు తలపడ్డ 3 మ్యాచ్ల్లో ఎల్ఎస్జీ గెలుపొందింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లుగా 161 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 27 బంతుల్లో 39 రన్స్, నికోలస్ పూరన్ 32 బంతుల్లో 45 రన్స్ చేశారు. కేకేఆర్ బౌలర్లు కట్టుదిడ్డంగా బంతులేయడంతో లక్నో బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్వింటన్ డీకాక్ 10, దీపక్ హుడా 8, స్టోనిక్స్ 10 స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. చివరిలో నికోలస్ పూరన్ 4 సిక్సర్లు బాదటంతో లక్నో 160 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ బౌలర్లో మిచెల్ స్టార్క్ 3, వైభవ్ అరోరా 1, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ పడగొట్టారు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 4గిట్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. 6 మ్యాచ్ల్లో 3 గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ 5వ ప్లేస్లో ఉంది.